శాంతిని ప్రేమించే రోజుల్లో నా మనసు గుమ్మడికాయ అంటుండే, అది ఇప్పుడు చిక్కి శరీరమైపోయి ఈతకాయంత అయిపోయి. పోనీరా వేటావు మనసు, అది ఉన్న కొద్దీ మనిషికి బాధే గాని హాయి లేదు. రే, ఈ లోకంలో సుఖపడే వాళ్ళంతా హృదయం లేని వాళ్ళేరా. అసలు నన్ను అడిగితే ఈ లోకానికి హృదయం లేదంటాను. బాబా ఏం చెప్పింది భయ్యా, ముసలిదాన్ని కూడా గట్టిగా బ్రేకప్ అయినట్టుంది. అయినా లవ్ స్టోరీలకు అనవసరమైన క్రేజ్ క్రియేట్ చేస్తారు కానీ బ్రేకప్ స్టోరీలో ఉండే మ్యాడ్నెస్ వేరే లెవెల్. అసలు ఈ మధ్య మనోడికి అయింది ఏం స్టోరీ భయ్యా, వినాల్సిందే. నువ్వు స్టార్ట్ చేయరా. అప్పుడే ఫ్రెష్గా బ్రేకప్ అయ్యి పాత పాటలు పాడుకునే ఫేస్ భయ్యా. రోజు సాయంత్రం అదే మెట్ల మీద కూర్చొని దానికోసం వెయిట్ చేసేవాడిని భయ్యా. దాని హగ్గులు, కిస్సులు, బాడీ పర్ఫ్యూమ్ లాగా ఈ స్పాట్ కూడా అలవాటైపోయింది. వెళ్ళకపోతే ఏదో మిస్ అయినట్టు ఒక ఆడ్ ఫీలింగ్ లోపల. అదేమో బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఇంకేం చేస్తాం, అదే మెట్ల మీద తాగి పడిపోదామని ప్లాన్ చేశా. అప్పుడు దిగింది భయ్యా సింపుల్గా ఆటోలో నుండి ప్రశాంతంగా ఉన్న చెరువులో పెద్ద బండరాయిసి గెలవటానికి. ఇదిగో మేడం, చేంజ్. బలిసిన పార్టీ అనుకుంటా. సర్లే, ఈరోజు స్టఫ్ లేక్ బోటీ తిందాం. పైకి కింద ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేస్తున్నా ఏంది? అమ్మ గిరాకే లేదంద్రా. ఏదో గిరాకీ వర్కౌట్ అయ్యేలా ఉంది. ఒక రాయ చూద్దామా? దొరికింది గిరాకీ. మేడం ఆటో కావాలా? ఓ మేడం ఆటో కావాలా? ఏం లేదు, మీరు వెళ్ళండి. ఈ టైంలో ఏం దొరకవు మేడం. మీరు వెళ్ళండి. దొరికింది గిరాకీ. ఎటు పోవాలి మేడం? పంజాగుట్ట పోవాలనా? ఏం లేదన్నా, మీరు వెళ్ళండి. ఓలా ఊబర్లో ఎంత ఉంటాయి అంతే ఇయ్యారు మేడం. రారీ మేడం, వచ్చి ఎక్కర్రి, తొందర పోదాం రారీ. పద. రోడ్లు కూడా ఖాళీ ఉంటాయి మేడం, జల్దీ పోవచ్చు. దొరికింది గిరాకీ. ఇప్పుడు చెప్పండి మేడం, ఏడి పోవాలి? ముంబైకి వెళ్ళాలి. పోనీ. ఏం చూస్తున్నావు? పోనీ. ముందే చెప్తున్నా, నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఫోన్ కూడా లేదు. ముంబై వెళ్ళాక యాప్లో చూసి అప్పుడు ఇస్తా డబ్బులు. ఏం చూస్తున్నావు? స్టార్ట్ చేయ ఆటో. ఏంది మేడం మజాక్ చేస్తారా? దిగరి, నా దారి నేను పోతా. మంచిగా చెప్తే అర్థం కాదు. ఓ ఎక్కడ దొబ్బుతున్నా. అమ్మ ఏడ దొరికిన సంతరేది, నా పోరికన్నా తింగరది ఉన్నట్టుంది. దీన్ని దగునుకునేటోడు ఎవడగానే అయిపోయాడు నా కొడుకు. ఈ నా కొడుకు ఆడున్నాడు. చెప్పరా. ఎక్కడున్నావురా? రైల్వే స్టేషన్ దగ్గర. అక్కడేం చేస్తున్నావురా? జ్యూస్లో జిన్ను కలుపుకొని తాగితే ఎలా ఉంటుంది అని బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. లేదు, ఒక అమ్మాయి కూడా ఉంది. సోదాపు ఇప్పుడు ఏం సరిపోలేదా? అరే నిజం బే. ఆవేశంగా ఆటో దిగింది, పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళింది, డల్గా దిగొచ్చింది. అటు ఇటు చూసి ఆటోలో ముంబై వెళ్దామని ట్రై చేసింది. బేరం కుదరలేదు అనుకుంటా. మూడీగా ముందుకు వచ్చింది. సైడ్ నుంచి చూడటానికి బాగానే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడే కొట్టేసావా? లేదు,
బ్యాగ్లో ఇంకోటి ఉంది. ఒక 2 గంటల్లో అది కూడా కొట్టేసి ఇక్కడే పడిపోతా, వెతుక్కుంటూ వచ్చి తీసుకెళ్ళిపో. ఏంది ఇప్పుడు? నీ పిల్లకి పెళ్ళైపోతుందని తాగి రోడ్ల మీద పడిపోతావా? రే గుద్దా మోసుకొని రూమ్కి రా. రే బ్రేకప్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ రా. ఆపరా నీ అమ్మ. ఫ్రెండ్కి బ్రేకప్ అయిపోయిందంటే చాలు ప్రతి ఒక్కటి సద్గురులు అయిపోతారు. బ్రేకప్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్, మూవ్ ఆన్ అవ్వాలి. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వచ్చిందని లవడాలో మోటివేషన్ స్పీచ్లు. అరే ఇప్పుడు నీ స్పీచ్ని సడన్గా మోటివేట్ అయిపోయి ఇప్పటికిప్పుడు మెచ్యూరిటీ తెచ్చేసుకొని నార్మల్గా బిహేవ్ చేయలేను. అది నా పిల్ల కాదు అనే ఫ్యాక్ట్ని డైజెస్ట్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. అప్పటిదాకా పీరియడ్స్ వచ్చిన వాళ్ళలాగా ఇట్లా తేడాగా బిహేవ్ చేస్తుంటా. నీకు వీలైతే భరించు, లేదంటే 10 రోజులు ఎటైనా దెంగి. అరే ఉండరా, ఈ అమ్మాయికి చేతిలో తాళాలు పెట్టాలనుకుంటా. సారీ. అంతా ఓకేనా? యా ఐమ్ ఫైన్. పోనీ కొంచెం తాగి తగ్గిపోద్ది. సరే అమ్మని అమ్మ, ఇదేంది ఇక్కడ ఉంది? ఇప్పుడు అక్కడ కూర్చుంటే ఫాలో అవుతుందా అనుకుంటుందా? ఆ బొక్కలే, కేసీఆర్ ఏమన్నా దీనికి రాసిచ్చాడే ఏంది? ఎడని కూర్చోవచ్చు. హలో టెన్షన్ పడకు, నేనేం ఫాలో అవ్వట్లా. అక్కడ కూర్చుంటే పోలీసులు లేపేశారు. ఈ అమ్మ ప్రశాంతంగా జ్యూస్ కూడా తాగనిట్లా, అందుకే ఇక్కడికి వచ్చా. నువ్వు కూర్చో. పైగా ఇక్కడ దగ్గరలో ఇలాంటి లోన్లీ ప్లేస్ కూడా లేదు ఫ్రీగా ఫ్రస్ట్రేట్ అవ్వడానికి. వీడెవడు మళ్ళీ ఆటో వేసుకుని వచ్చాడు? ఎక్కడికి వెళ్ళాలి మేడం? గిరాక్ రే పోరా. గిరాక్ మేడం ఎక్కడికి వెళ్ళాలి? గిరాకీ 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 గిరాకీ. ఎక్కడికి వెళ్ళాలన్నా? ముంబై. ముంబైయా? అదేరా, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్ ఉంటారు చూడు, ఆ ఊరు. వెళ్తావా? నేను రానులే అన్నా, మీరు పోండి. లక్కీ బాయ్. ఏదైంది దగ్గరికి వస్తుంది? ఇప్పుడు క్లాస్ పీకిద్దా ఏంటి? నీకెందుకురా సమస్య, తాగి పడిపోక. ఒకసారి ఫోన్ ఇస్తారా? ఓ ఫోనా? నేను ఇంకా స్పీచ్ ఇస్తావు అనుకున్నాలే. ఇన్స్టా లేదా? ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసి నీడ్ హెల్ప్ అని స్టోరీ పెడతావా ఏంటి? ఫ్రెండ్ నెంబర్ గుర్తుకు లేదు. ఇన్స్టాలో కాల్ చేయొచ్చు కదా. ఓ అదా, ఇన్స్టా ఓపెన్ చేస్తే అన్నీ బూత్ బొమ్మలే, ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతుందని చెప్పి డిలీట్ చేశా. ఇన్స్టాల్ చేసుకున్నా? కానీ హే మ్యాడీ, ఇట్స్ మీ. I fucked up, yaar. I'm such a stupid. फोन पे है ना तेरे पास? हाँ? अरे निक फोन पे उन्दी कदा? हाँ है फोन पे है. ओके ठीक है, मैं नंबर भेजती हूँ, 20 के ट्रांसफ़र करता हूँ. ओके
నంబర్ చెప్పండి. నంబర్ 8989. నా ఫ్రెండ్ నీకు 20,000 పంపిస్తుంది, ఓకే కదా? ఓకే. అమౌంట్ వచ్చాయంటే చూడండి. ఏం రాలేదే. క్రెడిట్ అయ్యాయి. ప్రియాంక ఎవరు? ఏమైంది? తాగిన మొత్తం దిగిపోయింది. ఏంటి? ఏమైందో చెప్పు. నేను ఆల్రెడీ డీప్ షిట్లో ఉన్నా. డోంట్ టెల్ మీ యు ఫక్డ్ ఇట్ అప్. నీకు బాగా కోపం వస్తే ఏం చేస్తావు? ఏమైందో చెప్పకపోతే నేను ఇక్కడే మర్డర్ చేస్తా. ముందు చెప్పు. ఇందాకేదో ఆఫ్ మైండ్లో ఉండి నా నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఇచ్చాను. అమౌంట్ నా నెంబర్ కాకుండా వేరే నెంబర్ క్రెడిట్. పెంచోత్ యు ఫక్కర్, చెత్తనా కొడక. అసలు ఇలా రోడ్ల మీద మందు తాక్కుంటూ అమ్మాయిల పైన కమెంట్ చేసేవాడిని హెల్ప్ అడిగినందుకు నాకు బుద్ధి తక్కువ. షిట్. ఓ బుద్ధులు తిడతావా? పర్లేదు, ఓకే. చెయ్యరా, కాల్ చెయ్యి. ఎలా అడుగుతావో, ఏం చేస్తావో లేదా అడుక్కుంటావో నాకు తెలీదు. నా డబ్బులు నాకు కావాలి. రేపు మార్నింగ్ 10 కల్లా ముంబైలో నేను లేకపోతే నిన్ను చంపి నేను చచ్చిపోతా. నిజంగా చంపుతా. ఇప్పుడు నీకు డబ్బులు కావాలి అంతే కదా? ఫోన్ ఇటు. హలో. రే, నాకు అర్జెంటుగా ఒక 20,000 కావాలరా. నాకు దిశ పట్టడానికి కావాలి. ఒక నిద్ర పట్టడంలే. కథలు దంగా బే, నేను సీరియస్గా మాట్లాడుతున్నా. లేకపోతే అంటరా, ఇప్పటికప్పుడు 20,000 అంటే ఏ సందులకి వెళ్ళి తేవాలి నేను? అయినా ఇప్పుడు అంత డబ్బులు నీకు ఎందుకురా? రే, ఇప్పుడు అదంతా చెప్పి టైం లేదురా. నేను చెప్పేది నువ్వు అర్జెంటుగా డబ్బులు అరేంజ్ చేయి ప్లీజ్. దొబ్బేబే, నీ పీరియడ్స్ తట్టుకోవడం నా వల్ల కాదు. పొద్దున్నే ఆఫీస్ ఉంది, నన్ను ఇప్పుడు పడుకొని బాయ్. సరే విను. రోడ్డు మీద ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అర్జెంటుగా అదేదో సర్జరీ చేయకపోతే చచ్చిపోద్దంట. పాపం రా, ఆవిడ పర్సులో చిన్న పాప ఫోటో కూడా ఉంది. రే, నా దగ్గర 20,000 లేవు. ఓ 10,000 ఉన్నాయి, అడ్జస్ట్ చేస్తాను రా. నా దగ్గరున్న మొత్తం ఇయ్యేరా. సరే పంపించు, నేనేదో చేసుకుంటా. 10,000 అన్నా పంపించు. సరే పంపిస్తున్నా చూడు. సిగ్గులేదా ఇలాంటి విషయాలు అబద్ధాలు చెప్పడానికి? ఇప్పుడేంటి నీ ఫోటో పంపించి ఈ అమ్మాయికి డబ్బులు ఇవ్వాలని అడగాలా ఏంటి? ఆ నంబర్కి కాల్ చేసి మనీ రిటర్న్ చేయమని అడగచ్చు కదా. ఇదిగో డబ్బులు వచ్చాయి. ఫ్లైట్ ఏదో బుక్ చేసుకో, తీసుకో. మార్నింగ్ 5:30కి నా ఫ్లైట్. 10 కల్లా ముంబైకి వెళ్ళిపోతా. అతికిపోయావు నువ్వు, లేదా నిజంగానే చంపేసేదాన్ని. అయినా రిలాక్స్ అయిపోకు. ఫ్లైట్ టికెట్ 8,000. నువ్వు ఇంకా 12,000 బాకీ ఉన్నావు నాకు. ఫ్లైట్ బుక్ అయింది, ఎయిర్పోర్ట్కి క్యాబ్ బుక్ చేస్తా. రేపు మార్నింగ్ మిగతా అమౌంట్ సెట్ చేస్తా, ఓకేనా? నేను నిన్ను అసలు నమ్మను. నా ఫ్లైట్కి కూడా ఇంకా టైం ఉంది. ఈలోపే మనీ అరేంజ్ చేసి ఇచ్చా.
కావాలంటే నా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇస్తా, తీసేసుకో. ఇలాంటి కబుర్లు చెప్పకు నాకు. డబ్బులు ఇచ్చేంత వరకు వదిలిపెట్టాను నేను. నా కర్మ, ప్రశాంతంగా మందాకి పడిపోదామని ఇక్కడికి వస్తే నువ్వు తగులుకున్నావు. ప్లాన్ చేసుకుని వచ్చామని నీ దగ్గరికి. బుద్ధుంటే ఇంకోసారి హైదరాబాద్కి కూడా రాను. ఓయ్ నన్నోకే, హైదరాబాద్ మాత్రం ఏమనుకో. అంత ఇష్టమా ఈ సిటీ అంటే? లవ్వు. అంతగా ఏముందో ఈ సిటీలో? నీకు చెప్పిన అర్థం కాదులే. అయినా మార్నింగ్ వరకు ఏం చేస్తావు బస్ స్టాప్లో? నాకు బాగా ఆకలిస్తుంది, ఏమైనా తిందామా? అంటే ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలి. పద వెళ్దాం. సరే పద. అయినా నంబర్కి కాల్ చేసి మనీ రిటర్న్ చేయమని అడగచ్చు కదా? నో. ఏమో, మంచోళ్ళైతే రిటర్న్ చేస్తారు కదా. ట్రై చేస్తే పోయేదేముంది? నో. అయినా నాకు ఒక డౌట్. సెకండ్ టైం కూడా నంబర్ అంత కరెక్ట్గా చెప్పావంటే ఆ నంబర్ నీకు తెలిసిన వాళ్ళదై ఉండాలి. గుర్తు పెట్టుకుని చెప్పావంటే ఇంపార్టెంట్ పర్సన్ దై ఉండాలి. ఇంతకెవరా పర్సన్? ప్రియాంక, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ భయ్యా. బా ఏం బ్యాంగ్ భయ్యా, డైరెక్ట్గా డైనోసార్ నోట్లో పెట్టావు. పాకిస్తాన్ వాడికి కూడా రావద్దు భయ్యా నీ కష్టం. ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ మనం గట్టిగా ట్రై చేసినప్పటిని క్రష్లు, పూలందేవి, ఒసే రాములమ్మ, టిల్లుగాడి రాధిక అక్క, వీళ్ళంతా మన మగజాతి మీద దండయాత్ర చేయడానికి పుట్టారు భయ్యా. అందరిది ఒకే కులం. ఏంటి భయ్యా అది? ఉందిలే భయ్యా, 90mm అని.